పిలవాల్సి ఉంటుంది. మీరు ఎవరినైతే పిలవాలి అనుకుంటున్నారో ఆయన సర్వాంతర్యామి, సర్వత్రా ఉంటారు. ఆయన సర్వవ్యాపి. ఆయన ఈ సభలో ఉన్న ప్రతి అంశం, జీవి, ప్రాణి, నిర్జీవ వస్తువులో కూడా ఆయన నెలకొని ఉన్నారు. చాలించు నీ వాచాలత్వం. వింటున్నావు కదా అని పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నావు. చూపించు, తాను ఎక్కడున్నాడు? అతను నాకెక్కడా కనిపించడం లేదే. ప్రహ్లాద, నీ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ? అలా అయితే అతడి స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. అయితే నీవు ప్రార్థించు ప్రహ్లాద, నీ మాట నిజమవ్వాలని. ఒకవేళ అతని ఈ స్తంభంలో లేకపోతే గనక ఈ రోజు ఈ హిరణ్యకశిపుడు ఈ నిండు సభలో అందరి సమక్షంలో ఖడ్గంతో నీ శిరస్సును ఖండించక మానడు. నేను నీ విష్ణువును సవాలు చేస్తున్నాను. ఈ రోజు అతను నా నుండి నిన్ను కాపాడగలిగితే కాపాడుకోమను. తన భక్తుని కోసం ఆ విష్ణువు ఏం చేయగలడో నేను చూస్తాను. చివరికి నా ముందుకు రానే వచ్చావు. నువ్వే నీ అంతాన్ని పిలిచావు. నిన్ను నాశనం చెయ్యడానికి నేనొచ్చాను. ఓరి బహురూపి, శత్రువులతో పోరాడేందుకు ఒకసారి పందిలా ఒకసారి సింహంలా వస్తావు. నిజ రూపం చూపించలేవా? నా రూపం ఏమైనా కావచ్చు, ఒకటి మాత్రం నిశ్చయం. ఈ రోజు నీ మరణం తథ్యం. నీ సోదరుడు హిరణ్యాక్షుణ్ణి ఏ విధంగా సంహరించానో నిన్ను కూడా నా చేతులతో అదే విధంగా సంహరిస్తాను. శత్రువుని సంహరించగలిగే సత్తా లేనివాడే ఇలాంటి బెదిరింపు మాటలు మాట్లాడతాడు. శ్రీ నరసింహస్వామికి జై. ఇప్పుడు ఈ పోరాటం రోమాంచితంగా ఉంటుంది. అయితే ఆలస్యం ఎందుకు? నీ ఆయుధాన్ని తీసుకో, నాతో యుద్ధం చెయ్యి. రాజుకో.